మాల ఎక్కడ వేస్తే అక్కడే మాల ఇప్పాలని ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మాల శబరిమలకి వెళ్తారు, పంబలోనే మాల ఇప్పేస్తారు. అలా చేయొచ్చా? ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పేయచ్చా? యాత్రలకు వెళ్ళొచ్చా? షికార్లకు వెళ్ళొచ్చా? లేదా బోడిగుండు కొట్టుకోవచ్చా? చాలా తప్పండి ఇది. మాల ఎక్కడ వేస్తే అక్కడే ఇప్పాలి. ఎందుకంటే ఇరుముడి కట్టేటప్పుడు మన వనరక్షక దేవత మన ఇంటి ముందర కొబ్బరికాయ కట్టి వస్తాం కదా, ఆ దేవత ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు ప్రసాదం తీసుకొని ఇంటికి క్షేమంగా తిరిగి వస్తావని, కాపలా రక్షకుడుగా. అలాంటప్పుడు ఎక్కడ మాల వేసుకున్నావో అక్కడ వచ్చి మాల ఇప్పుకోవాలి. ఎక్కడ ఇరుముడి కట్టుకున్నావో ఆ వచ్చి ఆ జ్ఞాన జ్యోతి, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని చూసిన తర్వాతే ఇరుముడి పడి. ఎక్కడ పడితే అక్కడ మాల ఎత్తే మరి దానికి విలువ ఏముంటుంది? అనర్థం కదా. శరణమయ్యప్ప. గురువు గారి దగ్గర మాల వేసుకున్నాం. జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శుద్ధముద్రాం, రుద్రముద్రాం. గురుగారి దగ్గర మాల వేసుకోవాలి. మాల ఇప్పడం కూడా ఏం చెప్తున్నాం? అపూరమచల ఆరోగ దివ్య దర్శన కారణ శాస్త్రముద్ర మహాదేవ దేహివే వ్రతమోచనం. గురుగారు గురూపదేశం పొందిన గురుగారే ఆ మంత్రాన్ని చెప్పించి మాల ఇప్పాలి. కానీ తల్లి దగ్గర మాల ఇప్పడం అనేది అశాస్త్రికం. తల్లి వచ్చి దైవం అండి. గురువు వచ్చి మాతా పితా గురు. 3వ స్థానంలో ఉన్నటువంటి గురువుని, అమ్మగారిని 3వ స్థానానికి దింపచ్చా? అమ్మ ఎప్పుడు పెద్ద స్థానంలోనే ఉండాలి. గురువు దగ్గరే మాల వేసుకోవాలి, గురువు దగ్గరే మాల ఇప్పాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. మేము మా అమ్మగారి దగ్గరే వేసుకుంటాం, మా అమ్మగారి దగ్గర ఇస్తాం. అమ్మ శబరిమలకి తీసుకెళ్తగలదా? అమ్మ ఈ శ్లోకాలను చెప్పగలదా? లేదు కదా. ఒక ట్రైన్డ్ గురుస్వామి దగ్గరే మనం తీసుకోవాలి. శరణమయ్యప్ప.